ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిలను అధిష్టానం నియమించింది. నిన్ననే గిడుగు రుద్రరాజు పీసీసీ పదవికి రాజీనామా చేశారు. షర్మిలను కొత్త అధ్యక్షునిగా నియమిస్తూ ఏఐసీసీ నోట్ విడుదల చేసింది. ఇటీవల వైఎస్ఆర్టీపీని షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఖర్గే, రాహుల్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మదర్ అందిస్తారు. మదర్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిలను ఏఐసీసీ ప్రకటించింది కదా, అప్డేట్స్ ఏంటి? మొదట ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్నటి వరకు గిడుగు రుద్రరాజు అధ్యక్షులుగా ఉండేది, పీసీసీ చీఫ్గా ఉన్నారు. నిన్న ఆయనే రిజైన్ చేశారు. ఈరోజు వైఎస్ షర్మిలను పీసీసీ ప్రెసిడెంట్గా నియమిస్తూ ఏఐసీసీ అధికారికంగా నోట్ అనేది కూడా రిలీజ్ చేశారు. ఈ నెల 4వ తారీఖున వైఎస్ షర్మిల తన వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేశారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇద్దరి సమక్షంలో ఆమె పార్టీలో విలీనమయ్యారు. ఆ రోజే తను స్పష్టంగా ప్రకటన చేశారు, పార్టీ ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా తను దాన్ని నిర్వర్తిస్తాను, అవసరం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ కాదు అండమాన్లోనైనా తను పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ రోజు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏఐసీసీ చాలా కీన్గా ఉంది. అక్కడ పార్టీ బలోపేతం పైన తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే అధ్యక్షుల మార్పును తెరపైకి తీసుకొచ్చారు. ముఖ్యంగా షర్మిల పార్టీలో జాయిన్ అవుతారు అనేటువంటి రోజు నుంచి కూడా ప్రచారం ఇదే జరుగుతూ ఉంది. ఏపీపీసీసీగా వైఎస్ షర్మిలను నియమించబోతున్నారు, పార్టీ బలోపేతానికి ఆమె సేవల్ని వినియోగించుకోబోతున్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది. ఒకవేళ ఆమె పీసీసీ చీఫ్ పదవికి కనుక ఒప్పుకోనట్లయితే కనీసం 2 రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెయినర్గా ఆమె సేవలను వినియోగించుకుంటూనే రాజ్యసభకు పంపించాలి అనేటువంటి ప్రతిపాదన, ఇట్లా రకరకాల ప్రతిపాదనలు అనేది కూడా చక్కర్లు కొట్టాయి. కానీ చివరిగా ఆమెకు పీసీసీ అధ్యక్షురాలిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆమె రాక పట్ల ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నేతలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆమె వస్తే పార్టీకి కొంత పూర్వ వైభవం వస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి ఏ విధంగానైతే పార్టీ బలంగా ఉండేదో ఈసారి ఆమెను చేర్చుకోవడము, ఒకవేళ పీసీసీ పదవి కనుక ఇచ్చినట్లయితే తిరిగి పుంజుకుంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు అనేది కూడా వేగంగా జరుగుతాయంటూ కూడా ఆశాభావాన్ని అయితే చాలామంది నాయకులు వ్యక్తం చేశారు. ఇంటర్నల్గా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పార్టీ బలోపేతానికి సంబంధించి జరిగినటువంటి రివ్యూ సమావేశంలో కూడా అధ్యక్షుడు కావచ్చు, అలాగే రాహుల్ గాంధీ ఇద్దరు కూడా షర్మిల రాక పట్ల చాలా పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఆమె వస్తే ఖచ్చితంగా పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కొంత బెటర్ పర్ఫార్మెన్స్ ఉండబోతుందంటూ కూడా ఆయన ఇంటర్నల్గా జరిగినటువంటి సమావేశంలో కూడా వారి రాకను స్వాగతించినట్లుగా చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే షర్మిలను పీసీసీ చీఫ్గా నియమించారు. దీనికి సంబంధించి కొంతకాలంగా అంటే పార్టీలో చేరడానికంటే ముందే కూడా కొంత వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీలో కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి చాలామంది నేతలు బాహాటంగానే షర్మిలతో కలిసి పనిచేస్తాము, షర్మిలతో కలిసి నడుస్తామంటూ కూడా వారు గతంలో ప్రకటనలు చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే, ఆయనే షర్మిలతో నడుస్తానంటూ కూడా గతంలో ప్రకటన చేశారు. ఇప్పుడు తాజాగా పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకంతో ఇట్లాంటి చేరికలు మరింత జరిగేటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది ఎవరైతే వైఎస్ఆర్ సిపిలో కొంత జగన్ వైఖరితో విభేదించేటువంటి వారు కావచ్చు, లేకపోతే కొంత సీట్లను కూడా ఆయన మారుస్తూ ఉన్నారు, వారు కూడా షర్మిలతో నడిచేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు సీనియర్ నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంత దూరంగా ఉంటున్నారో వారందరినీ కూడా తిరిగి కాంగ్రెస్లోకి చేర్చుకునేందుకు అవసరమైనటువంటి కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. దానికి షర్మిల నియామకము ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటి దిశగా అధిష్టానం ఆలోచనలు ఉన్నాయి. రానున్నటువంటి లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు చాలా క్రూషియల్గా భావిస్తూ ఉంది. సౌత్ రాష్ట్రాల్లో ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ అనేది సౌత్ రాష్ట్రాల మీద గణనీయంగా పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి గణనీయంగా సీట్లు కూడా వచ్చాయి. కానీ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా చెల్లాచెదురైపోయింది. కేవలం 2% ఓటు మాత్రమే ప్రస్తుతం అక్కడ ఉంది. దాన్ని కనీసం 15% పెంచుకునేలాగా వ్యూహరచనలు అనేది కూడా చేస్తున్నారు.
దానికోసం కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నటువంటి కాంగ్రెస్ వాదులందరినీ కూడా కాంగ్రెస్ కూటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఒకవైపు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ దీనికి సంబంధించి పూర్తిగా అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. మరోవైపు తాజాగా కీలక పరిణామం షర్మిలను అధ్యక్షురాలుగా ప్రకటిస్తూ నిర్ణయం అనేది కూడా అది మరింత ఊపందుకునేటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. రానున్నటువంటి రోజుల్లో దాని ఇంపాక్ట్ చాలా పడేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదనలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. మోనిత.